రెస్పాన్స్ షీట్లు పెట్టడం కోసమని ముందుగా చూడండి, మన గూగుల్లో ఏపీడిఎస్సి అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ హాల్ టికెట్లు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి ఉంటారు. సో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి. మీరు మీ యొక్క నెంబర్ ఉంటుంది కదా, ఎండిఎస్సి అనేసి ఆ నెంబర్ని కొట్టి మీకు ఈ విధంగా మీ దీంట్లో ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన వెంటనే ఇందులో చూడండి, వరుసగా రెస్పాన్స్ షీటు, అబ్జెక్షన్ రిపోర్టు, అబ్జెక్షన్ ఎంట్రీ చేయకుండా రిపోర్ట్లో ఏమీ కనిపించదు, ఎంట్రీ చేసే కనిపిస్తుంది. అంతవరకు వాళ్ళు రిపోర్ట్ అని మీరు కొట్టినా ఇలాగ నో డేటా అని ఉంటుంది. సో మీరు అబ్జెక్షన్కి వెళ్ళి ముందుగా చేయాలి. ఇక్కడికి వెళ్ళాక మీకు చూడండి, మీకు స్క్రీన్ కనిపించకపోతే పైన ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా, దాని మీద వైట్ 2 సింబల్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేయండి. కొంచెం మీకు ఇటు సైడ్ జరుగుతుంది స్క్రీను. ఇక్కడ మీరు ఫస్ట్గా చూడండి, పోస్ట్ ఎగ్జామ్ ఇది ఉంది. ఇక్కడ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ప్రజెంట్ మనకి పీజీటీ, టీజీటీ ఓపెన్ అవుతున్నాయి. సో ఎగ్జాంపుల్ టీజీటీ పెట్టిన తర్వాత క్వశ్చన్ నెంబర్, ఈ క్వశ్చన్ నెంబర్ అనేది మీకు మీరు పెట్టిన ఆన్సర్ ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చే గ్రీన్ కాకుండా మీరు ఇచ్చే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కిందన ఈ నెంబర్లు మీకు కనిపిస్తాయి. అందులో ఆ నెంబర్ ఇందులో ఏదైతే ఆ నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీకు ఏదైతే అది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందులో చూడండి, ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని తాలుగా ఒరిజినల్ ఆన్సర్ అనేది అడిస్తాడు. ఇలా చూడండి, ఇలా మీకు మీరు రెస్పాన్స్ షీట్లో మీరు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో ఆ ఆన్సర్ కిందన క్వశ్చన్ ఐడి అని ఉంటుంది, ఆ ఐడి నెంబరే ఇది. మీరు ఏ క్వశ్చన్ అయితే మీకు రాంగ్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ తలుగా ఐడి తల నెంబర్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వాడిచ్చే ఆన్సర్ ఇది. మీరు ఏమనుకుంటున్నారో ఆ ఆన్సర్ని ముందుగా ఇందులో ఏముంటుందంటే ఆ ఆన్సర్ రాంగా, లేదంటే ఆల్ ఆప్షన్ ఇన్కరెక్టా, లేదా మల్టిపుల్ కరెక్ట్ అంటే 2 ఆన్సర్లు 3 ఆన్సర్లు రైట్ ఉన్నాయా, ఇది ఆన్సరే రాంగ్ అనుకుంటుండ్రా, లేదా ఒకవేళ క్వశ్చన్ ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఏమైనా ఇంగ్లీష్లో ఒకలాగా హిందీలో ఒకలాగా ఉన్నట్టు ఏమైనా అనిపించిందా, లేదా అది అవుట్ ఆఫ్ సిలబస్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్, ఎనీ అదర్స్ కొడితే ఎనీ అదర్స్ రీజన్ అడుగుతుందో రీజన్లో పెట్టవచ్చు మీరు. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇన్కరెక్ట్ ఆన్సర్ అనుకుందాం. ఇన్కరెక్ట్ ఆన్సర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఆన్సర్ అయితే మీరు పెట్టుకున్నారో అందులో ఉదాహరణకు 4 పెట్టారనుకోండి, లేదా 4 రైట్ మీరు అనుకుంటున్నారు, 2 ఆడిచ్చింది రాంగ్. సో ఈ 4ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏవైతే దానికి రీజన్స్ ఉంటాయో, ఇప్పుడు ఆ క్వశ్చన్కి మీరు ఏమైతే ఇది కరెక్ట్ అని అనుకుంటున్నారో ఆ రీజన్ని ఇక్కడ రాస్తారు. ఇందులో రాసి ఆ బుక్ ఏ బుక్ అయితే మీరు ప్రామాణికం అనుకుంటున్నారో ఆ బుక్ నేము, ఆ బుక్లో ఏ పేజీలో ఉందో ఆ పేజీ నెంబరు దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కావాలి కనుక ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ కొట్టగానే మీకు రెండోది ఇలా ఓపెన్ అవుతుంది. రెండోది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రెండో క్వశ్చన్ కూడా సేమ్ అలాగనే. మీకు ఇంకా టీజీటీలో ఇంకా క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, టీజీటీలోనే సెకండ్ క్వశ్చన్ ఇస్తారు. అర్థమైందా? అలాగిచ్చి మళ్ళీ ఇది సబ్మిట్ చేస్తారు. ఇంకో క్వశ్చన్ కావాలంటే ఇంకో క్వశ్చన్ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ టీజీటీ అయిపోయి ఆ నెక్స్ట్ పీజీటీలోకి వెళ్ళాలనుకోండి, పీజీటీ క్లిక్ చేస్తారు. అప్పుడు పీజీటీలో క్వశ్చన్ నెంబర్స్ ఇస్తారు. అలా చేసి ఫైనల్లీ అనమాట అన్నీ మీకు అయిపోయి అనుకున్న తర్వాత సబ్మిట్ అనేది కొడతారు. ప్రస్తుతం టీజీటీ, పీజీటీ ఉన్నాయి కనుక ఆ రెండిట్లో మీకు ఏ ఉంటే వాటిని ఎన్ని ఉంటే అన్నీ కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. మీ ఇష్టం ఎన్నైనా పెట్టవచ్చు. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ అయిపోయిన తర్వాత యాడింగ్ ప్లస్ అనేది కొడుతుంటే వస్తూ ఉంటుంది అనమాట అడిషనల్గా. మీకు ఒకవేళ ఏమైనా బై మిస్టేక్ అది రాంగ్ పెట్టామనుకుంటే అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, కొట్టేస్తారు. డిలీట్ ఆప్షన్ కొట్టితే మళ్ళీ పోతుంది. మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ మళ్ళీ మీకు నచ్చింది ఏదే డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ టీజీటీ అయితే పీజీటీ క్వశ్చన్ సెలెక్షన్ రాగానే ఆన్సర్ ఇలా వస్తుంది. ఇదంతా ఫిల్ చేస్తారు. లాస్ట్లో సబ్మిట్ అనేది కొడతారు. అంతే. థ్యాంక్ యూ.